గురు కటాక్షం. అనగనగా ఒక ఊర్లో ఒక సాహుకారు. ఆ సాహుకారికి నలుగురు కొడుకులు. ఒక రోజున నలుగురు కొడుకులను పిలిచి, అబ్బాయిలు, ధనం సంపాదించడానికి మంచి మార్గం ఏది అని అడిగాడు. మొదట ముగ్గురు వాళ్ళకు తోచిన ఆలోచనలు చెప్పారు. నాలుగోవాడు మాత్రం అనాలోచితంగా, నాకేం, నేను మహారాజును అవుతాను, రాజ్యం ఏల్తాను అన్నాడు. కడసారి వాడైన సిరిపాలుడి ఈ డావు కబుర్లు విని తండ్రి కోపం వచ్చి అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. సిరిపాలుడు సరాసరి పోయి నవద్వీపం చేరుకొని అక్కడ ఒక గురువుని ఆశ్రయించి విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ గురువు వద్దనే రత్నమంజరి అనే రాజకుమారి, ఒక మంత్రి కుమారుడు కూడా విద్యలు అభ్యసించుతూ ఉన్నారు. ఇలా ఉండగా రత్నమంజరికి మంత్రి కుమారుణ్ణి పెళ్లాడదామని మక్కువ కలిగింది. కానైతే ఈ సంబంధం మంత్రి కుమారుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుచేత ఏదో సాకు చెప్పి జరుపులు పెడుతూ వచ్చాడు. ఒకనాడు రత్నమంజరి అతన్ని నిర్భయించేసరికి ఆమెను సముదానపరచడం తప్పనిసరి అయింది. అందుకని ఎలా అయినా ఈ గొడవ మళ్లించుకోవాలని నిశ్చయించుకొని మంత్రి కుమారుడు సిరిపాలుని పురిగొల్పాడు. ఓయ్ నేస్తం, నా దుస్తులు ముస్తాబు చేసుకొని అచ్చు నాలాగనే తయారయ్యి ఒంటె మీద రాజకుమారిని ఎక్కించుకొని తీసుకుపో అనే వరకు సిరిపాలుడు రెండో ఆలోచన లేకుండా అలాగే అనేశాడు. ఆ సాయంత్రమే సిరిపాలుడు గురువు వద్దకు పోయి, నేను రాజకుమారిని పెళ్లాడదలిచాను, ఈ రాత్రే వెళ్ళిపోతాము, సెలవియ్యండి అని అనుజ్ఞ కోరేసరికి వాని అమాయకత్వం చూచి గురువుకి జాలి కలిగింది. వెంటనే ఆయన సరస్వతీదేవిని ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై సిరిపాలు నోట్లో మంత్రజలం పోసింది. ఆ క్షణం నుంచి అతనికి అపారమైన తెలివితేటలు పుట్టుకొచ్చినాయి. రాత్రి చీకట్లో సిరిపాలుడే మంత్రి కొడుకు అనుకొని రత్నమంజరి ఒంటెనెక్కింది. వారొక అడవి మార్గం పట్టుపోయారు. తెల్లవారుగానే ఆమె వారిని చూచి, అయ్యో, ఎంత ప్రమాదమైంది, ఈ తెలుగు తక్కువ అంతోనా నేను కాపురం చేయవలసింది అనుకొని విచారించింది. అతనితో మాట్లాడటమే మానివేసింది. వారు పోయి అమరావతి నగరం చేరుకున్నారు. ఆ దేశపురాజు సిరిపాలుని తెలివితేటల గురించి విని తన మంత్రిగా చేసుకున్నాడు. సిరిపాలుడు రాజు గొప్ప గొప్ప సలహాలు ఇస్తూ ఉండేవాడు. రాజ్యంలోని ప్రజలందరూ సిరిపాలుని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అతని బుద్ధి విశేషాన్ని గురించి అమ్మలక్కలందరూ రత్నమంజరితో చెబుతూ ఉండేవారు. కానీ ఆమెకు మాత్రం నమ్మకం కలగలేదు. ఆమె మేడ మీదనే ఉంటూ మగనితో మాట్లాడేది కాదు. ఈ విడ్డూరం రాజు చెవులు పడింది. రాజ్యంలో ప్రజలందరినీ మెప్పించిన ఈ సిరిపాలుడు భార్యను మెప్పించలేకపోవడం ఏమిటి, ఆమె ఎటువంటిదో అని తలచి సిరిపాలునితో, మంత్రి, నేను ఈ రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తాను, నీ భార్య చేత స్వయంగా వంట చేయించి వడ్డింపించాలి అనేసరికి అతను ఒప్పుకొని భార్య కబురు చేశాడు. రాజు భోజనానికి వచ్చాడు. రాజకుమార్తె వడ్డిస్తూ 3 సార్లు వేర్వేరు రంగు చీరలు మార్చి కట్టుకుంది. 3 సార్లు 3 స్త్రీలు వచ్చి వడ్డించారని అనుకున్నాడు రాజు. కానీ మంత్రి భార్య చేసిన యుక్తి కనిపెట్టలేకనే పోయాడు. చేసేదేముంది, రాజింటికి వెళ్ళాడు. అయినా ఆమె తెలివితేటలను గురించి తెలుసుకోవాలనే పట్టుదలతో మంత్రిని మళ్ళీ పిలిచి, నీ భార్య బాగా పాడగలదట, ఈ సాయంత్రం నేను దేవర్ని దేవాలయానికి వస్తున్నాను, అక్కడ నీ భార్య పాట ఏర్పాటు చేయించవలసింది అని చెప్పాడు. ఈ మాట సిరిపాలుడు తన భార్యకి చెప్పి పంపగా ఆమె, నా భర్త మధ్యలో వాయించినట్లయితే నేను పాడటానికి అభ్యంతరం లేదు అంటూ బదులు పంపింది. సిరిపాలుడు ఒప్పుకున్నాడు. ఆ సాయంత్రం దేవాలయంలో రత్నమంజరి అద్భుతంగా పాడింది. అంతకు మించి అద్భుతంగా సిరిపాలుడు మధ్యలో వాయించాడు. అప్పుడు రాజకుమారికి తన భర్త మీద నమ్మకం కుదిరి మాట్లాడడం ప్రారంభించింది. తెలివితేటల్లో అతీతమైన ఆ అపూర్వ దంపతులను ముత్యాల పల్లకిలో కూర్చోబెట్టి అమరావతి పట్నాన రాజు అతి వైభవంగా ఊరేగింపించాడు. రాజ్యంలో ప్రజల ఆనందానికి అంతులేకపోయింది. రత్నమంజరి సిరిపాలుడు పైన దేవతలు పూల వర్షం కురిపించారు. ఊరేగింపుల్లో ఈ దంపతులకు విద్య ప్రసాదించిన సద్గురువును, గురు కటాక్షం వల్ల సిరిపాలునికి ప్రసన్నమైన సరస్వతి దేవి కూడా ప్రత్యక్షమై వారిని అనేక విధాలా ఆశీర్వదించారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.